వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు టీటీడీ బోర్డు సభ్యత్వానికి. అందులో కూడా జంగా కృష్ణమూర్తికి కొత్తగా భూమి ఏదో కేటాయించారు తిరుమల కొండ మీద కాటేజీ నిర్మాణానికి అనేటువంటి వార్తకి సంబంధించి ఏదో సమ్ ప్లాట్ నెంబర్ 52నో సంథింగ్ ఏదో దానికి సంబంధించి కొత్తగా ఏదో చేసేశారు అంటూ ఈవెన్ మీడియాలో కూడా సరైనటువంటి ఆధారాలు సరైనటువంటి వివరాలు లేకుండా ఆయన పార్టీలు మారారు, ఆ పార్టీలు మారిందంతా కూడా దీని గురించి అన్నట్టుగా కథనాలు వండివారు చేశారు, వార్తలు వేస్తారు, అయిపోయింది. దాంతో మనస్తాపం చెంది ఇదేదో నేను పార్టీలో చేరింది ఈ ల్యాండ్ గురించే, తిరుపతిలో నాకు ఈ ల్యాండ్ ఇస్తే కాటేజ్ కట్టేసి నేను ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఒక ఫీల్ని ఆయన మీద రుద్దేస్తూ పార్టీలోకి వచ్చింది దీని గురించే అని చెప్పి కూటమి ప్రభుత్వంలో కూడా ఉన్న దీని గురించే ఆయన ఏది కావాలంటే సాధించుకుంటాడు అనే విధంగా ఆయన పోర్ట్రై చేసేసరికి కోపం వచ్చింది. సో మొత్తానికి ప్రభుత్వం మీద ఎటువంటి మచ్చ పడకూడదు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియకుండా మరి ఆ సదరు కథనం ఏ విధంగా వేస్తారా మీడియా వారు అంటూ ఏబిఎన్ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి లేదంటే మిగతా పత్రికలు మీడియా ఛానల్స్ వేసినటువంటి దానికి కూడా మనస్తాపం చెంది అంటే ఒక రకంగా అవమానం పొంది ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యత్వ పదవికి రాజీనామా చేసేసి చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చేసేసాను, అనవసరంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద మచ్చబడకూడదు, నాకేదో అనిశ్చిత లబ్ధి చేకూరుస్తున్నారు అన్నటువంటి పాయింట్ మీద అని మిగతా విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకీ ఏంటంటే తిరుమలలో కాటేజీ కట్టడానికి 2 దశాబ్దాల క్రితం, దాదాపుగా 20 ఏళ్ల క్రితం జంగా కృష్ణమూర్తి గారికి కాస్త ల్యాండ్ని కేటాయించారు. అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఆ ల్యాండ్ ఉంచింది కూడా కేవలం కాటేజీని కట్టడానికే. అప్పట్లో దాదాపు 10 లక్షల రూపాయలు వ్యయమని చెప్పని అన్నారు. ఈయన ఒక ₹1,00,000 కట్టారు. ₹1,00,000 కట్టారు. మిగతాది కట్టమంటే మిగతాది కట్టే దగ్గర ఆ రోజు ఆయనకున్నటువంటి ఆర్థిక స్తోమతతోటి కట్టలేకపోయారు. సరే, అది ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. 10 లక్షలు కాస్త 50 లక్షలు అయింది, 50 లక్షలు కాస్త ₹1,00,00,000 అయింది. ఇలా చూసుకున్నప్పుడు ఈయనేమో అయ్యా నేను ఒక 10 లక్షలు పెట్టి నేను కడదాం అనుకున్నాను, ఇక్కడ చూస్తేనేమో దానికి డొనేషన్ కింద 50 లక్షలు అంటున్నారు. పోనీ ఏమన్నా యాజమాన్య హక్కులన్నీ ఈయన పేరు మీదకి వస్తాయంటే లేదు, అది కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి పేరు మీదే ఉంటాయి, టీటీడీ పేరు మీదే ఉంటుంది. సో కాటేజ్ కట్టినా కూడా కేవలం కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు తప్ప మిగతా రోజులన్నీ కూడా భక్తుల కోసమే కాటేజ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఏదో ఈయన వ్యాపారం చేయడానికి అన్నట్టు లేదంటే ఏదో ట్రస్ట్ పేరు మీదుగా ఇది చేస్తారు అని చెప్పని దాని గురించి అన్నట్టుగా ఏదో అనేసారు టీటీడీ వాళ్ళు, ఏదో చేసేశారు. అందులోనూ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలోనూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంతకం పెట్టేసి జంగా కృష్ణమూర్తి కేటాయించండి అని చెప్పని అన్నారు. అక్కడ మొత్తం ఈ డొనేషన్ మొత్తం అనేది 10 లక్షలు, 10 లక్షల నుంచి 50 లక్షలు, 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఈ విధంగా పెరుగుతూ ఉంటే ఆర్థిక వెసులుబాటు వల్ల ఇప్పుడు ₹1,00,000 అన్నప్పుడు 10 లక్షలు కట్టమన్నారు. ఈయన దగ్గర 1,00,000 ఉంది. సో 50 లక్షలు అయ్యింది. అప్పుడు కట్టమన్న దగ్గర అయ్యా 10 లక్షలు తెచ్చుకొచ్చాను నేను, మరి 50 లక్షలు కట్టమంటే ఎలాగ ఎక్కడి నుంచి తేవాలి నేను అని చెప్పని అప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు. అయిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కట్టమన్న దానికి సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకోటి తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడిగితే స్థలం లేదు అన్నారు, మరి జంగా కృష్ణమూర్తికి ఎక్కడి నుంచి వచ్చింది అని. పవన్ కళ్యాణ్ గారికైనా జంగా కృష్ణమూర్తికైనా ఇక్కడ డిఫరెన్స్ ఏముంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల సరికొత్తగా అడిగారు, కానీ టీటీడీ పాలసీ ప్రకారం ఇకపైన గెస్ట్ హౌస్ల నిర్మాణాలకు సంబంధించి కొత్తగా స్థలాలు ఇచ్చేవేం లేదు, ఉన్న వాటన్నిటిని కూడా రెనోవేట్ చేసుకుంటూ అవసరమైతే ఎక్స్పాండ్ చేసుకుంటూ వాడుకోవాలి, ఇంకా స్థలాలు అనేవి లేవు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాలి, చాలా స్పోర్టివ్గా తీసుకుని ఏమో స్వామివారి దగ్గర కాటేజీ కట్టిద్దాం అనుకున్నాను, బట్ స్థలం అక్కడ లేదు, ఇంకో చోట అక్కడ చూస్తానులేండి అని చెప్పి మామూలుగానే ఉన్నారు, సీరియస్ ఏం అవ్వలేదు. ఎక్స్ప్లెయిన్ చేశారు, బీఆర్ నాయుడు గారితో సైతం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ జంగా కృష్ణమూర్తి దగ్గరికి వచ్చేసరికి 20 ఏళ్ల నుంచి నడుస్తుంది, ఇదేదో కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, 20 ఏళ్ల నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం మొత్తం అంతా కూడా. అప్పట్లో ఇచ్చినటువంటి దానికి 10 లక్షలు, ఆ తర్వాత 50 లక్షలు అయ్యేసరికి మిగతా డబ్బులు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, డొనేషన్ ఇవ్వాలి, తర్వాత కాటేజీ నిర్మాణానికి సంబంధించిన నిధులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇది తలకు మించినటువంటి భారమే కదా ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వాస్తవాలు ఇవన్నీ కూడా తెలియకుండా ఆయనకి ఏదో స్వలాభం కోసం చూసుకుంటున్నారు అని చెప్పని ఈ స్థలం మీద కన్నేశాడు కాబట్టి ఇదంతా జరుగుతోంది అని తప్పుడు ఆరోపణలు చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. అది స్వామివారి విషయంలో ఆయన అంతకుముందు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి ఆ లెక్కన గతంలో ఇచ్చినటువంటివి అయితే పూర్తిగా అనుమతులు రద్దు చేయాలిగా, పూర్తిస్థాయి అనుమతులు అనేవి రద్దు చేసేయాలి కదా. కానీ లేదు, ఇక్కడ ఏంటంటే కాటేజీ కోసం మాత్రమే పెట్టబడినటువంటి ఆ స్థలంలో కాటేజీ కడతానయ్యా, నాకు డబ్బు వెసులుబాటు అవ్వలేదు, అందువల్ల కాస్త గడువు కావాలని అడగడం ఈయన చేసిన తప్పైపోయిందా?
అది ఇంకొక పాయింట్. ఎందుకు ఈ మాట అనాలి? ఇప్పుడు ఈయన రాజీనామా చేశారు, ఇది ఒక రకంగా అవమానమే. ఏ తప్పు లేకపోయినా ఆయన రాజీనామా చేశారంటే అవమానమే. గతంలో కూడా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి నిర్ణయం 5,000 ఆలయాలు కట్టించాలి అని చెప్పని, దాని మీద బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడుతూ విమర్శలు ఇవన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. చాలా గట్టిగా అవమానించారు ఎంఎస్ రాజు గారిని. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా ఈ జంగా కృష్ణమూర్తి మీద కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం. దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కీ రోల్ పోషిస్తున్నారు. ఏంటంటే వేరే వాళ్ళు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, దీనికి సంబంధించి ఇదంతా స్వార్థంతో చేస్తున్నారు, అందుకే జంగా కృష్ణమూర్తి పార్టీలోంచి అందులోకి వెళ్ళిపోయాడు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇగో ఈ రకంగా ఉంది అని. సో మరి అలా ఉంది అన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఈ డోనర్ కాటేజెస్ ఏవైతే ఉంటాయో మేము కట్టిస్తామన్న దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఏంటో 10 లక్షలు 50 లక్షలు అంటున్నారు. కానీ గోయంకా గారు కట్టించినటువంటి కాటేజ్ ఉంది, అది పద్మావతి గెస్ట్ హౌస్ అనుకుంటా, ఆయనే కట్టించారు గోయంకా గారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కనుక్కొని వాళ్ళేమో ఒక 30 నుంచి 50 లక్షల రూపాయలు, 30 నుంచి 50 లక్షల్లో ఓవరాల్గా ఒక చిన్నపాటి కుటీరంలో కట్టేద్దాం, పెద్ద గెస్ట్ హౌస్ కూడా అవసరం లేదనుకున్నారు. కానీ బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ని ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్గా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి పీవీఆర్కే ప్రసాద్ గారు చెప్పారు ఎంత అయింది, ఎలా అయింది అనేటువంటి విషయాలు. సో ఇక్కడ ఇద్దరు చేసింది ఒకటే. ఎంఎస్ రాజు కూడా ఏంటంటే ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా ఎవరు అర్థం చేసుకోలేదు, ఆయన చెప్పింది వినలేదు. 5,000 ఆలయాలు ఇలా కట్టిస్తున్నాం అన్న దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయన మీద విమర్శలు చేశారు, అవమానించారు. ఇక్కడ కూడా ఏంటంటే అయ్యా ఇది చారిటబుల్ ట్రస్ట్ అన్నటువంటి పేరు మీదే సేవ చేయడం కోసం అని చెప్పి అనుకున్నాను తప్పితే మాకు ఇంకోటి ఏమీ లేదు, వ్యక్తిగతంగా ఇంకోటో స్వామివారి ఇక్కడ కట్టించాలనుకున్నాం కాటేజ్ ఒకటి, దానికి సంబంధించి అప్పుడే అడిగితే అప్పుడు ల్యాండ్ అలాట్ అయింది. ఆ తర్వాత చూసుకున్నప్పుడు కట్టడానికి సంబంధించినటువంటి ఖర్చు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి కొన్ని చేయడం, కొన్ని ఆపేయడం జరిగింది, అంతే తప్ప ఇంకోటి లేదు అని. సో తప్పుడు ప్రచారం చేయడానికనో ఆర్ఎల్స్ మా ఇష్టం అనేటువంటి విధంగానో వ్యవహారం ఉంది తప్పితే ఇంకేం కనిపించట్లా. సో జంగా కృష్ణమూర్తి గారు ఆయన చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టి ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి సొమ్ములతోటో మిగతాదంతోటో పూర్తి చేస్తారు ఆలయ దీనికి సంబంధించి. తప్పేమైనా ఉందా? కానీ మేము ఇందులో తప్పుడు రాతలు రాస్తాం, తప్పుడు మాటలు మాట్లాడిస్తాం, ఇవన్నీ జరిగిపోతాయి. అందుకే ఆయన రాజీనామా చేశాడు సింపుల్గా, నాకు అవసరం లేదు అని. చూద్దాం మరి ఇది ప్రభుత్వం ఏమైనా సరిచేసేటువంటి అవకాశం ఉందా లేదా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.